84వ కీర్తన 5-7 వచనాలు చదువుగా విందాం చాలా జాగ్రత్తగా. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియాలు. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు. వారు బాకా లోయల్లో బడి వెళ్ళుచు. దానిని జలమయముగా చేయుదురు. దానిని జలమయముగా చేసేస్తారు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు. ప్రయాణము చేయుదురు. ప్రయాణము చేస్తారు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. సియోనులో దేవుని సన్నిధిలో కనపడును. స్తోత్రం కలుగునుగా. ఇక్కడ చూడండి, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములైపోయాయి. ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి వెళుతున్న ప్రజల జీవితంలో వారు పలుకుతున్న సాక్ష్యం ఇది, వారి జీవితంలో కలిగి ఉన్న సాక్ష్యం ఇది భక్తుడు ద్వారా ఈ రాత్రి వెనక తెలియజేయబడుతుంది. వారి ప్రయాణము, వారి ఎడారి ప్రయాణమట అతి ప్రియములుగా ఉన్నాయట, అంత ఇష్టముగా ఉన్నాయట, అంత ప్రాణముగా ఉన్నాయట, అంత ఆశగా ఉన్నాయట, అంత సంతోషంగా ఉన్నాయట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచిద్దాం. ఎడారి ప్రయాణం ఎవరికైనా అతి ప్రియంగా ఉంటుందండి. కానీ భక్తులకి యాత్ర చేయు మార్గములని అతి ప్రియములుగా ఉన్నాయి. అతి ప్రియాలు అంటే అంత ఇష్టంగా ఉందట. బస్సులో, ట్రైన్లో, ఫ్లైట్లో, ఆటోలో, బైక్లో, సైకిల్ మీద, రిక్షాల్లో రోజు కొన్ని వందల వేల లక్షల ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటారు. కొంతమందికి ప్రయాణం అంటే చిరాకు, కానీ ప్రయాణం తప్పదు, చేయాలి. వినండి, యావత్తు భూప్రపంచం మీద ఉన్న ప్రతి వ్యక్తికి ప్రయాణం ఏంటండి? తప్పదు, ఖచ్చితంగా ప్రయాణం చేయాలి. కొంతమంది ఏమో ఏడుపు మొహంతో ప్రయాణాలు చేస్తారు, చిరాగ్గా ప్రయాణాలు చేస్తారు, ఇబ్బందిగా ప్రయాణం చేస్తారు. కొంతమందికి ప్రయాణం చేయడం చాలా హ్యాపీగా ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ నువ్వు చిరాగ్గా ప్రయాణం చేసినా, హ్యాపీగా ప్రయాణం చేసిన ప్రయాణం మాత్రం కొనసాగించాలి, తప్పదు. మానవుని జీవితంలో ప్రయాణం అనేది ఒక ముఖ్య భాగం. ప్రయాణం చేయాలి, వెళ్ళాలి. ఈ ప్రయాణం అట ఇజ్రాయేలు ప్రజలకి అతి ప్రియాలుగా మారిపోయాయి. నాకు చాలా ఇష్టంగా మారిందట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఎడారి ప్రయాణం ఎలాగ వారికి అతి ప్రియంగా ఉంది? ఐగుప్తు టు ఇజ్రాయేలు దేశం వరకు, ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ దేశం వరకు బైబిల్లో చాలా మాటలు అరణ్య ప్రయాణం అని రాయబడింది. అది తప్పు, తర్జుమా దోషం, అది తప్పు. ఎడారి ప్రయాణం అనేది కరెక్ట్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఐగుప్తు నుంచి ఇజ్రాయేలు దేశం వరకు కన్ను పొడచి చూచిన ఒక చెట్టు కనపడదు. అది అరణ్యం కాదు, అది ఎడారి. కొన్ని మాటలు మనం చదువుతుంటాం, భీకర ఎడారి అని మనం చదువుతూ ఉంటాం. భీకరి ఎడారి. ఎడారి అనేది 2-3 మాటల్లోనే మనం బైబిల్లో చూస్తాం. కానీ అరణ్య ప్రయాణం, అడవి ప్రయాణం, అరణ్య ప్రయాణం అనేది చాలా మాటలు మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి అది అరణ్యం కాదు, ఎడారి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐగుప్తుని విడిచిపెట్టిన ప్రజలు ఎడారిలో నీరుండదు, నీడుండదు, ఆశ్రయం ఉండదు, తిండి ఉండదు, ఏమీ ఉండదు. ఎడారి అంటే అడవి అన్నా, అరణ్యం అన్నా చెట్లుంటాయి, నీడుంటాయి, అక్కడక్కడ ఏదో ఒక చుక్క నీరు ఉంటుంది. కానీ అది వాస్తవానికి అరణ్యము కాదు, అది ఎడారి. ఐగుప్తు టు ఇజ్రాయేలు దేశం అది ఎడారి. కన్ను పొడుచు చూచిన ఒక్క చెట్టు లేని ప్రాంతం అది. కన్ను పొడుచు చూసిన నీరు లేని ప్రాంతం అది. కన్ను పొడుచు చూసిన ఆహారం దొరకని ప్రాంతం అది. కన్ను పొడుచు చూసిన మనిషిని సహాయం ఏమీ దొరకని ప్రాంతం, దాని పేరు ఎడారి. ఆ ఎడారి ప్రయాణం వారికి అతి ప్రియంగా మారిపోయిందట. ఎడారి ప్రయాణం ఎవరికైనా ఆయాసంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు రా బాబు నేను బ్రతికేది అన్నట్టుగా అసలు జీవితం మీద విరక్తి పుట్టింది ఎడారి ప్రయాణం. కానీ ఇజ్రాయేలు ప్రజలకి అతి ప్రియంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కరోజు కూడా మన్నా రాకపోతే, ఒక్కరోజు వారి దప్పికి తీరపోతే, ఒక్కరోజు కూడా మేఘస్తంభం వారి మీద నడవకపోతే, నీడ వారికి రాకపోతే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతారు జనం. రేగ్గాయలు రాలిపోయినట్టు రాలిపోతారు జనం.
అటువంటి భీకరమైన ఎడారిలో వారు సంతోషిస్తూ, నాట్యములాడుతూ, ఉత్సహిస్తూ, ఆనందిస్తూ, అతి ప్రియంగా, ఇష్టంగా, ప్రేరేపణగా, కోరికగా, అదే బలంగా, అదే ధ్యేయంగా, అదే ఫలాభివృద్ధిగా వారు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ మార్గం వారికి అతి ప్రియంగా ఉంది. వారి ప్రయాణం చేస్తుంటే ఇష్టంగా చేస్తున్నారు, ఆశతో చేస్తున్నారు, ఆనందంతో చేస్తున్నారు, గెంతులు వేసి చేస్తున్నారు, పాటలు పాడుతూ చేస్తున్నారు. ఏ ప్రయాణం? ఎడారి ప్రయాణం. ఎంత సంతోషం వారికి. ఎవ్వరూ ఓర్వలేని, ఎవ్వరూ ఒప్పుకొని మాట ఒకటి చెప్తాను. 84:5 నుంచి ఒక్కసారి చదవండి. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాగా లోయబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచున్నారు. రోజు రోజుకి వారిలో బలం పెరిగిపోతుంది. ఓకే, నీ వలన బలము పొందిన ప్రజలు ఎలాంటి వారు? ధన్యులు. యేసు వలన బలం పొందుతాం. ఈ మాట బాగానే ఉంది, కానీ రెండో మాటకు వచ్చేటప్పటికి వారు నానాటికి బలాభివృద్ధి. ఇది పిచ్చెక్కించే మాట, ఎవడు ఒప్పుకునే మాట, ఎవరికి నేను తిక్క మాట్లాడుతున్న వెంటనే గొడవ పడిపోయే మాట. ఇది రోజు రోజుకి బలం పెరిగిద్దా తగ్గిద్దా? తగ్గిపోద్ది. పోయిన సంవత్సరంలో ఉన్న బలం ఈ సంవత్సరంలో ఉందా? లేదు. నేనున్న బలం ఈ రోజు ఉందా? లేదు. బలం అనేది రోజులు గడుస్తున్న కొద్దీ, వారాలు గడుస్తున్న కొద్దీ, నెలలు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. మన ప్రయాణంలో బలం తగ్గిపోద్ది. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో వారు రోజు రోజుకి బలం పెరిగిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కనుక ఎంత విచిత్రమైనటువంటి సంఘటనలాగా ఉందండి ఈ మాట. రోజు రోజుకి బలం పెరిగిపోవటం, రోజు రోజుకి శక్తి రావటం, రోజు రోజుకి అభిషేకం రావటం, రోజు రోజుకి వారిలో బలము లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాం. ఆలోచన చేద్దాం ఒకసారి. నేను సరదాగా అమ్మతో అంటా ఉంటాను, నువ్వు 4 ఇళ్ళల్లో పనిచేసిన దానివి ఒక్క ఇంట్లో చేయలేకపోతున్నావు అంటే అప్పుడున్న బలం ఇప్పుడు ఉందా అంటది. అప్పుడున్నట్లే ఇప్పుడు ఉన్నానా? అప్పుడున్న బలమే ఇప్పుడు ఉందా? అప్పుడున్న శక్తి ఇప్పుడు ఉందా? వయసు పెరగట్లేదా అని అంటూ ఉంటుంది. నిజమే కదా. వయసు పెరిగే కొద్దీ బలం తగ్గిపోద్ది, రోజులు గడిచే కొద్దీ బలం తగ్గిపోద్ది, ప్రయాణం చేసే కొద్దీ నీరసం వచ్చేస్తుంది. కానీ వీరు ప్రయాణం చేసే కొద్దీ బలం పొందుకుంటున్నారట. దేవునికి స్తోత్రం కలుగనగా. వీళ్ళు ప్రయాణం చేసే కొద్దీ బలం వీరిలోకి వచ్చేస్తుంది, ప్రయాణం చేసే కొద్దీ శక్తి వీరిలోకి వచ్చేస్తుంది, ప్రయాణం చేసే కొద్దీ వీరిలో ఉత్సాహం పెరిగిపోతుంది. ఇది ఎలా సాధ్యం? ఇది మానవుడికి సాధ్యం కాదు, ప్రపంచానికి సాధ్యం కాదు, దేశములకు సాధ్యం కాదు, ఈ భూ ప్రపంచంలో ఎవరికి ఇది సాధ్యం కాదు. అసలు నిజమేంటి? అసలు వాస్తవం ఏంటి? అసలు నగ్న సత్యం ఏంటి? ప్రయాణం చేస్తే బలం తగ్గాలి, ప్రయాణం చేసే కొద్ది నీరసం రావాలి, ప్రయాణం చేసే కొద్ది అలసట రావాలి, ప్రయాణం చేసే కొద్ది కుప్పగూలిపోవాలి. అలాంటిది ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసే కొద్ది వాళ్ళ బలం పొందుతున్నారంటే మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నడిచే కొద్దీ వాళ్ళ బలం వస్తుందట. దేవునికి స్తోత్రం కలుగునక. నడిచే కొద్దీ బలం వస్తుందంట. అందుకే యాత్ర చేయ మార్గాలు వారికి అతి ప్రియాలుగా మారిపోయాయి. నడిచే కొద్దీ బలం వస్తుంది కాబట్టి, నడిచే కొద్దీ శక్తి వస్తుంది కాబట్టి వారికి యాత్ర చేసే మార్గాలు సంతోషంగా మారిపోయాయి, ఆనందంగా మారిపోయాయి, ఆహ్లాదంగా మారిపోయాయి. ఇశ్రాయేలు ప్రజలకి యాత్ర చేయ మార్గములు అతి ప్రియములు. ఎందుకు వారికి యాత్ర చేసే మార్గాలు అతి ప్రియాలుగా మారాయంటే వారు నడిచే కొద్ది బలం వస్తుంది కాబట్టి వారికి సంతోషం ఉంది ఆ ప్రయాణంలో. వారికి నడిచే కొద్ది శక్తి వస్తుంది కాబట్టి వారికి ఆనందం ఉంది ఆ ప్రయాణంలో. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? నడిచే కొద్దీ బలం రావటం ఏంటి? నడిచే కొద్దీ శక్తి రావటం ఏంటి? ప్రయాణం చేసే కొద్దీ బలం వారి మీదకి దిగి రావటం ఏంటి? ఇది ఎలా సాధ్యం? ఒక మాట చెప్తాను ప్రాక్టికల్గా. నువ్వు బాగా బిర్యానీ తినేసావు, అప్పుడే బాగా బిర్యానీ తీసి తేపులు తెరుస్తా మంచం మీద అట్లా అడ్డగిల్ల ఒక ఫోన్ వచ్చింది నీకు, నీకు అతి ఇష్టమైన వారు చనిపోయారని. బిర్యానీ బలం ఉంటుంది నీలో, కుప్పగూలిపోతావు, ఒక్కసారిగా కుప్పగూలిపోతావు. ఆరోగ్యం క్షీణించిపోద్ది, బలం క్షీణించిపోద్ది. అప్పటి వరకు తినిన ఓపిక, తినిన బలం ఆ ఒక్కసారి ఆ దుర్వార్త వినంగానే, ఆ మాట వినంగానే ఒక్కసారిగా నీరసం శరీరానికి అమ్ముకుంటుంది. కొంతమంది చావులకు వస్తామంటే ఒకళ్ళు ఇద్దరు పట్టుకొని తీస్తూ ఉంటారు కొంతమందిని. అంటే మనం వినే మాటల ద్వారా, మనకి వినబడే మాటల ద్వారా శక్తి ఏమైపోద్ది? తగ్గిపోద్ది.
కూలిపోతాం, నలిగిపోతాం, పడిపోతాం, నడవటానికి కూడా ఓపిక ఉండదు. అదేంటి, ఇప్పుడు దాకా బాగానే ఉన్న వ్యక్తి, బిర్యానీ తిన్న వ్యక్తి, అడ్డగు సమస్యలున్న వ్యక్తి, ఇప్పుడు వరకు సేద తీరిన వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏంటంటే ఆమె వినే మాట అంత భయంకరంగా ఆ ఆరోగ్యాన్ని క్షీణింపజేసింది. కొన్ని మాటలు అప్పుడుకప్పుడు మనల్ని కుప్పకూలిపోయేటట్టు చేస్తాయి. కొన్ని మాటలు అప్పుడుకప్పుడు మనం నడవనివ్వకుండా చేసేస్తాయి. అంటే అలాంటి పరిస్థితులు, అంటే వింటేనే, ఆ దుర్వార్తలు వింటేనే ఆరోగ్యం క్షీణించిపోతా ఉంటే, మంచి వార్త వింటే, శుభవార్త వింటే, ఘనమైన వార్త వింటే, ఆమెను అంటలేదు ఎవరో. ఎలా ఉంటుంది అప్పుడు మన మూమెంట్? శక్తి పెరిగిపోతూ ఉంటుంది, ఫలం పెరిగిపోతూ ఉంటుంది. ఒక దుర్వార్త వింటే నీరసము కమ్ముకుంటుంది, ఒక దుర్వార్త వింటే కుప్పగూలిపోతున్నా, ఒక దుర్వార్త వింటే నడవలేని పరిస్థితి వస్తుంది. అది మాట వాస్తవమైతే మంచి మాట వింటే ఫలం పెరిగిపోతుంది, మంచి మాట వింటే ఫలం వచ్చేస్తుంది. శుభవార్త వింటే ఎక్కడ లేని సంతోషం శరీరాన్ని కమ్ముకొని ఆరోగ్యం రెట్టింపైపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన వినే మాటలు బట్టి ఆరోగ్యం, బలం ఉంటుంది. వాళ్ళు నడుస్తున్న కొద్దీ అడుగడుక్కి అద్భుతం చేస్తే బలం గాక శక్తిహీనతలోనికి వెళతారా ప్రియదైవజనమా? వాళ్ళు అడుగడుక్కి దేవుడు అద్భుతాలు చేసి పెడుతున్నాడు. సముద్రాలు చీరిపోతున్నాయి, ఆకాశాలు చీరిపోతున్నాయి, మన్నాను పడిపోతుంది, బండలు వచ్చి నీళ్ళు వచ్చేస్తున్నాయి, మసులీలు దాటుకుంటా పోతున్నారు. ఇక ఎలా వారు కుప్పగూలిపోతారు, ఇంకెలా వారికి నీరసములు ఏర్పడతాయి. వారు నడిచే కొద్దీ బలం, అంటే వారు నడిచే కొద్దీ అద్భుతాలు జరుగుతున్నాయి, మిరాకిల్ జరుగుతున్నాయి, వండర్ ఆఫ్ కార్యాలు జరుగుతున్నాయి. అందుకే వారిలో బలం పెరిగిపోతూ ఉంది, శక్తి పెరిగిపోతూ ఉంది, ఓపిక పెరిగిపోతూ ఉంది. వారు ఎడారిలో ఇష్టంగా ఎలా ప్రయాణము చేశారంటే, వారికి వినబడుతున్న శబ్దం, వారిని నడిపిస్తున్న శబ్దం, వారిని తోలుకొని పోతున్న శబ్దం, వారికి కనబడుతున్న అద్భుతాలు వారిలో శక్తిని, బలాన్ని పెంచుతూ ఉన్నాయి. అందుకే నాటికి ఇజ్రాయేలు ప్రజలు ఫలాభివృద్ధి పొందుతూ ఉన్నారు. స్తోత్రం కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులో నుంచి వాళ్ళు బయలుదేరిపోయారు, టకటక సదిరేసుకున్నారు, పస్కా పండుగ జరిగించుకున్నారు, తినవలసిన తినేశారు, ప్రోక్షించవలసిన ప్రోక్షించేశారు, మొత్తం బయటపడిపోయాడు, వచ్చేస్తున్నారు. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక నుంచి వదిలేసిన ఫరో తరుముతూ ఉన్నాడు. ఒక్కసారిగా వారు ఓపికంతా డల్ అయిపోయింది, నీరసం అయిపోయారు. నీరసం అయిపోయి ఆ కొంచెం బలం కూడా మోషేని తిట్టడంలో ప్రయోగించేశారు. వాళ్ళకి బలం లేదు. వెనకాడు వస్తున్నాడు, తరుముకుంటూ వస్తున్నాడు. మీరు దొరికారా, ఎక్కడికి మీరు పారిపోతారు, వదిలేస్తాను అనుకున్నారని చెప్పేసి వాడు భయంకరమైన శబ్దాలతో వస్తుంటే ప్రజలు కుప్పకూలిపోయి ఉన్న బలం కూడా మోషేని తిట్టి సొనిగి తిట్టి బలవంత నాశనం అయిపోయింది, కుప్పకూలిపోయారండి. ఆ సమయంలో దేవుడు చేసిన అద్భుతం, భీకరమైన ఎడారిని రెండుగా చీల్చిపడేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఎవరి కొరకు తెరవని ఆ యొక్క సముద్రాన్ని దేవుడు బలహీనుల కొరకు తెరిచిపెట్టాడు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం భూమి ఆ సముద్రము లోపల, నీళ్ళ లోపల నానిపోయిన దానిని పైకి తెచ్చారు. అది ఒక హైవేగా మార్చేశారు. అది ప్రజలు నడుచుకుని వెళ్ళి, పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితంగా దాగి ఉండే ప్లేస్గా దేవుడు దాన్ని మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ప్రజలు, బలహీనమైపోయిన ప్రజలు, సముద్రం టప్పున ఓపినవంగానే, రహదారి కనపడంగానే వారు సంతోషంగా బలం పొంది నడిచారండి. దేవునికి స్తోత్రం. ఒకడెవడో 30 లక్షల మందిలో ఒకడిని అడుగుతూ ఉన్నాడు, ఒరే ఇప్పుడు వరకు ఏడ్చిన వాడివి, ఇప్పటి వరకు బలం లేదన్న వాడివి, ఇప్పటి వరకు నడవలేని వాడివి, ఇప్పుడు ఎలా నడుస్తున్నావు, ఎలా సంతోషిస్తున్నావు అంటే, అప్పుడు ఏడవడానికి పాయింట్ ఉంది, ఇప్పుడు నడవడానికి దారి ఉంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అప్పుడు ఏడవడానికి పాయింట్ దొరికిందిరా, ఇప్పుడు నడవడానికి దారి దొరికిందిరా. అద్భుతం చేస్తే బలం వచ్చేస్తుంది శరీరంలో. అడుగడుక్కి ఇజ్రాయేలు ప్రజల పట్ల దేవాతి దేవుడు అద్భుతాలు చేసుకుంటూనే వచ్చాడు. వారి ఎడారి ప్రయాణం అతి ప్రియంగా ఎలా మారిందంటే, వారి జీవితంలో దేవుడు అద్భుతాలే చేసుకుంటూ వచ్చాడు, భీకరమైన కార్యాలు చేసుకుంటూనే వచ్చాడు. అద్భుతం అని మనం దేనికి పేరు పెడతాం? తలకాయ నొప్పి తగ్గితే అద్భుతం అంటామా? అనం కదా. ఏ సునాలో పాస్ అవుతానంటే దయ్యం వదిలిపోతే దాన్ని అద్భుతం అంటారు, దాన్ని విడుదల అంటారు. అద్భుతమని దేన్ని అంటారంటే, జాంకాయ చెట్టు ఉంది, జాంకాయ ఊడి కింద పడింది, ఊడి కింద పడిన జాంకాయ ఎలా ఊడి కింద పడింది అలాగే వెళ్ళి ఆ చెట్టు కత్తుకుంటే దాన్ని అద్భుతం అంటారు. స్తోత్రం చెప్పరే. కొంతమందికి అద్భుతానికి, విడుదలకి, స్వస్థతకి తేడాలు అద్భుతం చేసేసాడు, ఇదేంటిది ఒక తలకాయ నొప్పి తగ్గిపోయింది, దాన్ని అద్భుతం అంటారు. బుల్లే స్వస్థత అంటారు.
దయ్యం వెళ్ళిపోయిందండి, దాని అద్భుతం అంటారండి, విడుదల అంటారు. అద్భుతం అంటేనండి అసలు ప్రకృతికి ప్రపంచానికి గొగ్గుర్లు పుట్టి బూస్ వచ్చేటట్లుగా జరిగేది అద్భుతం అండి. అసలు వండర్ ఆఫ్ మిరాకిల్స్ అంటే, మిరాకిల్ అని దేన్ని అంటామంటే అసలు ఎవ్వడి వల్ల కానిది, ఎవ్వడూ చేయలేనిది, ఎవ్వడూ నిర్మించలేనిది, ఎవ్వడి వల్ల సాధ్యం కానిది సాధ్యమైతే దాన్ని అద్భుతం అంటారు. ఈ రోజుల్లో ఇజ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఆ రోజుల్లో అలాంటి అద్భుతాలు చేశాడు కాబట్టి నాటికి వారు బలాభివృద్ధి పొందుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. వారిలో బలం పెరగటానికి గల కారణం, వారిలో బలం పెరిగిపోవటానికి గల కారణం వారి ముందు జరుగుతున్న అద్భుతాలే. దేవునికి స్తోత్రం కలుగనగా. హల్లెలూయా. వారి ముందు జరుగుతున్న అద్భుతాలే ప్రియదేవచనం. వాళ్ళు నడుస్తూ ఉంటే మేఘస్తంభం వారి మీదుగా వెళ్తూ ఉంది. అసలు ఎడారిలో నీడ దొరకటం ఏంటండి? వారు నడుస్తూ ఉంటే వారి మీద మేఘస్తంభం వెళ్తూ ఉంది. ఎక్కడ ఆ నీడ వాళ్ళని విడిచిపోవట్లేదు. దేవునికి స్తోత్రం. అడుగడుక్కి వారికి నీడనిస్తూనే ఉంది మేఘస్తంభం. ఇంక ఎందుకు వాళ్ళకి బలహీనులు అవుతారు? వాళ్ళకి బలాభివృద్ధి జరుగుతూ ఉంది. అంతే కదట, వారి చెప్పులు అరగలేదట, వారి బట్టలు మాయలేదట. 4 సంవత్సరాల పిల్లోడికి 40 సంవత్సరాలు వస్తే చెప్పులు పెరిగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. బట్టలు మారిపోతున్నాయి, చెప్పులు పెరిగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పరే. నీకైనా ఆఫీసు డాలిని సెంటర్ అయ్యి ఉన్నాయి, వాళ్ళకి ఏమీ లేవాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ప్రయాణం చేస్తున్న కొద్ది కొత్త బట్టలు, వాళ్ళు ప్రయాణం చేస్తున్న కొద్ది చెప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. వయసుతో పాటు చెప్పులు పెరుగుతున్నాయి, వయసుతో పాటు బట్టలు పెరిగిపోతున్నాయి. స్తోత్రం చెప్పరే గట్టిగా. ఇన్ని ఆశ్చర్య అద్భుత సూచిక క్రియలు జరుగుతుండగా ఆ ప్రజలకి ప్రయాణం అతి ప్రియంగానే ఉంటుంది. మరి దేవునికి స్తోత్రం. ఎడారి ప్రయాణమైన వారికి అతి ప్రియంగా ఉంది అంటే అడుగడుకి నా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి వారికి ఆ ప్రయాణం అతి ప్రియంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగనగా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. యాత్ర చేస్తున్న కొలది అద్భుతాలు జరుగుతున్నాయి. కాదు, యాత్ర చేస్తున్నారు కాబట్టి అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రయాణం చేయాలి అనండి గట్టిగా ఒకసారి. ప్రయాణం చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి, ఆగిపోతే అద్భుతాలు జరగవు. ఆ ప్రజలు ప్రయాణం చేస్తూ వెళ్ళారు కాబట్టి సముద్రం ఓపెన్ అయింది. ప్రయాణం చేస్తూ వెళ్ళారు కాబట్టి ఆకాశం ఓపెన్ అయింది. ప్రయాణం చేస్తూ వెళుతున్నారు కాబట్టి మన్నాన వచ్చింది. ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు కాబట్టి బండ చీలిపోయి వారికి దాహం వచ్చింది. ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు కాబట్టి చేదు మధురంగా మారిపోయింది. ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు కాబట్టి 12 నీటి బుగ్గలు వారు సొంతం చేసుకున్నారు. ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు కాబట్టి 70 ఈత చెట్ల మీద వారు తెగ తినేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్నారు కాబట్టి గొప్ప ప్రాకారాలు కూలిపోతున్నాయి. ప్రయాణం చేస్తున్నారు కాబట్టి యోర్దానులు చీలిపోతున్నాయి. ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాగ్దాన దేశంలో వారికి ఇవ్వబడిన భాగాలు స్వతంత్రించుకోగలిగారు. ప్రయాణం చేయకుండా ఆగిపోతే ఎన్ని జరుగుతాయా? యేసుప్రభు అద్భుతం చేయాలండి, ఎట చేస్తాడు? నువ్వు కూర్చో, అద్భుతం చేసేస్తాడు యేసుప్రభు. నువ్వు నడిస్తే కార్యాలు జరుగుతాయి, నువ్వు ప్రయాణం చేస్తే అద్భుతాలు జరుగుతాయి. సముద్రం చేరాలంటే కూర్చుంటే కాదు, నువ్వు లేచి ముందుకు వెళ్ళడానికి ప్రయాణం చేస్తే సముద్రాలు చీలిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు ప్రయాణం చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నువ్వు ప్రయాణం చేయకుండా కూర్చొని ఏడుస్తూ ఉండి బాధపడుతుంటే బలహీనమైపోతుండే అద్భుతాలు జరగవు. నువ్వు కూర్చొని ఎంత ప్రార్థన చేసినా కార్యాలు జరగవు. నీవు దేనికైనా ప్రిపేర్ అవ్వాలి. నడవటానికైనా పరిగెత్తటానికైనా ప్రయాణం చేయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం ఆగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అద్భుతాలు ఆగవు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం ఆగకపోతే ఎట్టి పరిస్థితుల్లో అద్భుతాలు కూడా ఆగవు. అది మీరు ఎప్పుడు చెరగని పచ్చబొట్టు మాదిరి మీ మైండ్లో పెట్టుకోండి. ఒకటి, చెప్పులు అరగలేదు అనండి గట్టిగా ఒకసారి. నీవు పుట్టిన దగ్గర నుంచి పోనీ చిన్నప్పుడు నీకు చెప్పులు ఎప్పుడు వేస్తారు? అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇదే చెప్పులు వాడుతున్నావా? 100 చెప్పులు మార్చుంటావు. ఆడవాళ్ళకైతే చెప్పక్కర్లేదు, ఒక షెల్ఫ్ నిండా చెప్పులు. దేవునితో డ్రెస్కో చెప్పులు కొనుక్కుంటారు కొంతమంది. ఇంట్రెస్ట్ అది. ఏ డ్రెస్ వేస్తే ఆ చెప్పులు, ఏ డ్రెస్గా చెప్పులు మ్యాచింగ్. మంచి చెప్పులు కొనుక్కుంటారు కొంతమంది. ఇంత ఉంటాయి స్తంభాల కింద. సహోదరి, మేము కొండ ప్రయాణానికి ప్రార్థనకి వెళ్తున్నావు సహోదరి, ఇంత భారీ హీల్స్ చెప్పులు వేసుకొచ్చింది స్తంభాలు. వద్దమ్మా, అది సరిగ్గా ఉండదని చెప్పాను. నువ్వు అట్టగా అంటావు కుళ్ళు నీకు. సరేలే వేసుకురా. నువ్వు అట్టగా అంటావు, ఎంకరేజ్ చేయవు, నీ కుళ్ళు, నీకు అసూయ. మేము బాగా రెడీ అవుతా. సరేలా అసూయగా కుళ్ళగా వేసుకురా మేమందరం ఏదో మామూలుగా రబ్బర్ ఏదో వేసుకొని వెళ్తే పట్టు ఎక్కడ ఉంటుందండి? ఆ కొండ ఎక్కి డామును పడిపోయిన చెప్పులు 2 దిగిపోయి
కొంతమంది చూడండి చెప్పులు తెగిపోతాయి, చెప్పులు అరిగిపోతాయి, కానీ వీళ్ళు చెప్పులు అరగలేదట. ఎట్లా? అసలు ప్రయాణం చేస్తే చెప్పులు అరిగిపోవాలిగా, అలా చెప్పులు అరగలేదండి. చూడండి 19:4 నిర్గమ. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచి. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తీబాకు కేజీ అక్కడ రాకడ వచ్చేస్తా దేవునికి స్తోత్రం. బాబే నిర్గమ 19 ఎటుంటుంది, ప్రకటనకి ఇటు ఉంటుంది, ప్రకటనకి ఇటు పక్కన ఉంటుంది. మరి అదేంటి మరి అటుపోతారండి. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ఫ్లైట్లో వెళ్తుంటే చెప్పులు ఎక్కడ అరుగుతుంది ఆయన, గ్రద్ద రెక్కల మీద ఎక్కించుకొని వెళ్ళిపోతున్నాడంటే యేసు ప్రభు దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే చెప్పులు అరగలేదు, అందుకే బట్టలు మాయలేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రయాణం చేసేవారికి అద్భుతాలు అనండి గట్టిగా. అంతే. ఇప్పుడు ప్రయాణం బాప్తీజం దగ్గరికి వచ్చాం, మంచిది. బాప్తీజం అయిపోగానే ఆత్మాభిషేకం దగ్గరికి వచ్చావు, ఇంకా మంచిది. ఇది ప్రయాణం అంటే. చూడండి, రక్షింపబడ్డావు, నీటి బాప్తీజం పొందావు, పరిశుద్ధాత్మను పొందావు, అపోస్తల బోధలోకి వచ్చావు, రొట్టె విరుచుట, వైరాగ్యం, సమర్పణ, ప్రతిష్టత. ఇది ప్రయాణం. కొంతమంది బాప్తీజం తీసుకున్న దగ్గరే ఆగిపోయారు, కొంతమంది పరిశుద్ధాత్మ దాకా ప్రయాణం చేయలేదు, కొంతమంది అపోస్తల బోధన చేపట్టట్ల, కొంతమంది రొట్టె విరుచుటలో ఎడతగిన ప్రార్థన అనుభవాలు లేవు. బాప్తీజం తీసుకున్నప్పుడు ఎలాంటి భక్తి ఉందో అదే భక్తి ఇప్పుడు ఉంది. అంటే నువ్వు ప్రయాణం చెయ్యట్లేదని అర్థం. కొంతమంది బాప్తీజం తీసుకున్నారు, పరిశుద్ధాత్మను పొందారు, వారి ప్రయాణం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. వినండి, కొంతమంది పరిశుద్ధాత్మను పొందారు, అన్య భాషలు పొందుకున్నారు, కొంతమంది అన్య భాషలకు అర్థాలు చెప్తున్నారు, ప్రయాణం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రవచనాలు మాట్లాడుతున్నారు, ప్రయాణం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది భాషలకు అర్థాలు చెప్తున్నారు తెలుగులో, వారి ప్రయాణం కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది లోకాన్ని వదిలేశారు, బంధువులు వదిలేశారు, బంధువర్గాలు వదిలేశారు, దేవుడే కావాలనుకుంటున్నారు, వారి ప్రయాణం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కొంతమందికి లోకం ఇష్టం ఉండట్లా, దేవుడు అంటే పడి చచ్చిపోతున్నారు, ప్రయాణం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది సమర్పణలోకి వచ్చేసారు, కొంతమంది ప్రతిష్టతలోకి వచ్చేసారు. వినండి వినండి వినండి, కొంతమంది ఎడతెగని ప్రార్థన అనుభవంలోకి వచ్చారంటే మీ ప్రయాణం జరుగుతుంది. మీకు అద్భుతాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సముద్రాలు చీలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, ఆకాశం తెరవబట్టడానికి సిద్ధంగా ఉంది, మన్నాను దిగిరాటానికి సిద్ధంగా ఉంది, నీళ్లు పంటలోంచి చేరడానికి సిద్ధంగా ఉన్నాయి, మార్రా మధురంగా మారిపోతాయి, 12 నీటి పొక్కలు వచ్చేస్తే 70 ఈచ తెచ్చుండి సొంతం, ఎరుకలు కూలిపోతాయి, అర్థాలు తెరవబడతాయి, స్వతంత్రించుకుంటాం వాగ్దాన దేశాన్ని. నీ ప్రయాణం జరుగుతుందని వీటి ద్వారా తెలుస్తుంది. బాప్తిజం పొందావు, ఆత్మ లేదు, నీ ప్రయాణం జరగట్లా. భాషలు లేవు, నీ ప్రయాణం జరగట్లా. భాషలు ఉన్న క్రొత్త భాషలు లేవు, నీ ప్రయాణం జరగట్లా. భాషలకు తెలుగు అర్థాలు తెలియట్లా, నీకు ప్రయాణం జరగట్లా. నువ్వు ఒక్క ప్రవచనం కూడా మాట్లాడతా, నీ ప్రయాణం జరగట్లేదు. దర్శనాలు రావట్లా, నీ ప్రయాణం జరగట్లేదు. వాక్యం చదవలేకపోతున్నావు, నీ ప్రయాణం జరగట్లేదు. వాక్యాన్ని ప్రకారం జీవించలేకపోతున్నావు, నీ ప్రయాణం జరగట్లేదు. ఎడతెగకుండా అపోస్తుల్లాగా ప్రార్థన చేయలేకపోతున్నావు, నీ ప్రయాణం జరగట్లేదు. అపోస్తుల సంఘానికే వచ్చినా, అపోస్తుల బోధే వింటున్నా, అపోస్తుల క్రమాలు పాటించట్లేదు, నీ ప్రయాణం జరగట్లేదు. దీనిని బట్టి నీ ప్రయాణం జరుగుతుందా ఆగిపోతుందా తెలుస్తుంది. టప్పటప్పటప్పుడు ఇక్కడ కూర్చున్న గురించి చెప్పేయగలను, బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి మీ భక్తి ఎక్కడి వరకు వచ్చిందో నేను చెప్పేయగలను, టప్ప చెప్పేయగలను. మన ప్రయాణం కొనసాగాలి కానీ ఒక్క దగ్గర ఆగిపోవడానికి వీల్లేదు. ఆమె బాప్తిజం తీసుకుని స్తోత్రం అండి, కొంతమంది అక్కడ ఆగిపోతారు. అమ్మ అభిషేకం వచ్చేసిందండి, అక్కడ ఆగిపోతారు కొంతమంది. ఇంకా ఉందిరా నాయన ప్రయాణం, కొత్త భాషలు మాట్లాడాలి, దేవదూతల భాషలు మాట్లాడాలి, ఎబ్రూ భాషలు మాట్లాడాలి, ఇక బోల్డ్ ఉందిరా బాబు ప్రయాణం. దీనికే ఎగిరిపోతున్నాడు ఒకడు, బోల్డ్ ఉంది వ్యాపారం. నువ్వు ఏ వ్యాపారం దగ్గర అయిపోయావు? నువ్వు దేని దగ్గర నిలిచిపోయావు? హలో, ఒకటి క్లియర్గా చెప్తున్నా, ప్రయాణం కొనసాగితేనే అద్భుతాలు జరుగుతాయి అనండి. బాప్తిజం తీసుకున్నాక ఆగిపోతే అద్భుతాలు జరుగుతాయా? పరిశుద్ధాత్మ వచ్చేసిన తర్వాత ఇక ముందుకు వెళ్ళిపోతే అద్భుతాలు జరుగుతాయా? భాషలు మాట్లాడిన తర్వాత తెలుగు అర్థాలు చెప్పకపోతే అద్భుతాలు జరుగుతాయా? ప్రవచనం మాట్లాడకపోతే అద్భుతాలు జరుగుతాయి. ఇంకా ముందుకు వెళ్ళవే, ముందు బోల్డ్ మజులీలు ఉన్నాయి. చాలామంది జీవితంలో అద్భుతాలు జరగకపోవడానికి గల కారణం నీ ప్రయాణం ఎక్కడో ఆగిపోయింది. బాప్తిజాల దగ్గర కొంతమంది ఆగిపోయారు తీసుకొని, పరిశుద్ధాత్మను పొంది కొంతమంది అక్కడ ప్రయాణం ఆగిపోయారు, కొంతమంది భాషలకు అర్థాలు చెప్పే దగ్గరే ఆగిపోయారు, కొంతమంది ప్రవచించటంలోనే ఆగిపోయారు,
కొంతమంది దర్శనాలు చూడటంలోనే ఆగిపోయారు. ఎక్కడో ఒకక్కడ కొంతమంది ఆగిపోతున్నారు, బ్రేక్ అయిపోతుంది. కొంతమంది సమర్పణలోకి వచ్చి ఆగిపోయారు, ప్రతిష్ఠ దగ్గర రాలేదు. కొంతమంది చర్చి కొత్త మట్టుకే వాళ్ళ జీవిత ధ్యేయంగా మార్చుకొని జనాల్ని వదిలేయకుండా కొంతమంది అక్కడ ఆగిపోయారు. దేవుడే ప్రపంచంగా మలుచుకొని కొంతమంది అక్కడే ఆగిపోయారు. ఇంకా చాలా మజిలీలు ఉన్నాయి ముందు. వీటన్నిటిలోనికి నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడే చీలిద్ది సముద్రం. నువ్వు ఎప్పుడు లెగిచి నడుస్తావో నీ కొరకు నింగిని చీల్చి నీ కొరకు దేవదూతలు తినే పంట పెడతాడు. నువ్వు నడిస్తే నీలో క్రొత్త అనుభవాలు వారం జరుగుతూ ఉంటే, నీలో క్రొత్త అనుభవాలు నీ పరిశుద్ధత జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో కనపడుతూ ఉంటేనే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, వండర్ ఆఫ్ మిరాకిల్స్ దేవుడు చేస్తాడు. నా జీవితంలో అద్భుతం ఎందుకు జరగట్లా? నేను ప్రయాణం చెయ్యట్లేదు కనుక జరగట్లా. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేశారు కనుక జరిగినాయి, చేయకపోతే జరగవు. ఎక్కడ ఆగిపోయావో నీ మనస్సాక్షిని అడుగు. ఈ రాత్రి నీకు అర్థమవుతుంది. మొదటి మాట, ప్రయాణం చేస్తూనే అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం చెప్పండి. రెండవ మాట, దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల భీకర అద్భుతాలు ఎందుకు చేశాడంటే, నాకు ఐగుప్తు వద్దు, నాకు వాగ్దాన దేశం కావాలని ప్రయాణం చేశారు. ఓన్లీ ఆ సింగిల్ రీజన్ని బట్టి దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. నాకు ఐగుప్తు వద్దు, నాకు ఐగుప్తు వద్దు, నాకు లోకం వద్దు, నాకు సాంప్రదాయాలు వద్దు, నాకు ఆచారాలు వద్దు, నాకు ఆ పనికి మాల పనులు వద్దు, నాకు ఆ చండాలమైన పనులు వద్దు, నాకు ఆ పోకిరి మాటలొద్దు, నాకు ఈ స్వభావం వద్దు, వ్యభిచారపాత్మ వద్దు, ఈ నిద్రమత్తు వద్దు, ఈ తిండి అధికమే తిండొద్దు, ఈ సరస్వతులు సరదాలు జోకులు ఇవద్దు అని ఎవడైతే అనుకొని వాగ్దాన దేశం కొరకు ప్రయాణం చేస్తాడో వాడి పట్ల అద్భుతం జరిగింది. వద్దు అనుకోవాలి, అనుకోవాలి, చండాలం అనుకోవాలి, అసహ్యం అనుకోవాలి, ఆడి పట్ల దేవుడు మిరాకిల్ చేస్తాడు. ఐగుప్తులోనే ఉంటూ అద్భుతం జరగాలంటే కుదరదు. ఎందుకని ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు అన్ని భీకరమైన కార్యాలు, వండర్ ఆఫ్ మిరాకిల్స్ చేశాడంటే వారు వద్దనుకున్నారు ఐగుప్తుని, అనుకున్నారు ఐగుప్తుని, బాయ్ చెప్పారు ఐగుప్తుకి. వాగ్దాన దేశమే ప్రాణంగా మారిపోయింది వాళ్ళకి. చూడండి, రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు, అద్భుతాలు జరగాలని తెగ ప్రార్థన చేస్తున్నావు కదా. అద్భుతాలు జరగాలంటే నువ్వు ప్రయాణం కొనసాగించాలి. అద్భుతాలు జరగాలంటే ఐగుప్తు మీద నీకు పూర్తిగా విరక్తి రావాలి. ఐగుప్తు ముఖం చూడని వ్యక్తులుగా, ఐగుప్తుని కలవని వ్యక్తులుగా, ఐగుప్తులో జోడీ చేయని వ్యక్తులుగా, ఐగుప్తులకు దాసోహులు అవ్వని వ్యక్తులుగా, అసలు ఐగుప్తు అంటేనే వామిటింగ్స్ వచ్చేటట్లుగా మారిపోవాలి మన జీవితంలో. అలాంటి వారి పట్ల నెంబర్ ఆఫ్ మిరాకిల్స్ జరుగుతాయి. మీరు రాసి పెట్టుకోండి మైండ్లో. నీకు అద్భుతం జరగకపోవడానికి 2 రీజన్స్. 1, నీ ప్రయాణం ఆగిపోయి అయ్యన్నా ఉండొచ్చు. 2, నువ్వు ఐగుప్తుని ఇంకా ఎక్కడో ఏదో కోణములో ప్రేమిస్తూనైనా ఉండొచ్చు. ఈ 2 విషయాల ద్వారా అద్భుతాలు జరగకుండా మిస్ అయిపోతున్నాయి, ఆగిపోతున్నాయి అని చెప్పడంలో ఏ సందేహము కూడా లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక 3వ విషయానికి వస్తే, వారు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు పాకాలోయలు జలమయంగా మారిపోతున్నాయి అంటండి. ఎంత మంచి మాట భక్తుడు మాట్లాడు. వారు నడుస్తూ వెళ్తున్నప్పుడు పాకాలోయలు జలమయంగా మారిపోతున్నాయట. ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమండి, వారికి మాత్రమే అద్భుతాలు కాదు, వారు నడుస్తున్న ప్రాంతాలనే అద్భుతాలుగా సస్యశ్యామలంగా మారిపోతామనే దేవునికి స్తోత్రం కలిగినగా. వారు నడుస్తూ వెళుతున్నప్పుడు ఎవరు యాత్ర చేసేవారు, ఎవరు ఐగుప్తుని వద్దనుకున్న వారు నడుస్తూ వెళుతుంటే వారికి మాత్రమే అద్భుతాలు కాదు, వారి చుట్టుపక్కల ఉన్న వారికి అద్భుతాలు జరుగుతున్నాయి. పాకాలోయలు జలమయంగా మారిపోతున్నాయి. ఎండిని ఎడారి సలయేరులుగా మారిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలిగినగాక. వారిని బట్టి అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. నీవు ప్రయాణం చేస్తే నీకే అద్భుతం, నీవు ప్రయాణం చేస్తే నీకే అద్భుత కార్యాలు ప్రభు చేస్తూ ఉంటారు. అంతేకాదు, ఐగుప్తు వద్దనుకొని ఎదుగు వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్న వారు మీకు దేవుడు అద్భుతాలు చేస్తారు. అంతేకాదు, ఇలా ప్రయాణం చేస్తూ వెళ్ళే బిడ్డలు, ఐగుప్తు వద్దనుకొని వెళ్ళే బిడ్డలు, వీళ్ళ ద్వారా అనేక మంది బ్లెస్ అయిపోతారు, అనేక మంది దీవించబడతారు. అనేక మంది దీవించబడతా ఉంటే ఇంకా ప్రయాణం చేయాలనిపిస్తుందా, ఆగిపోవాలనిపిస్తుందా? చేయాలనిపిస్తుంది. నువ్వు వెళ్ళి ఒకరి ఇంట్లో ప్రార్థన చేసా, జ్వరం పోయింది, పక్కన ఇంటాము కూడా ప్రార్థన చేయాలనిపిస్తుందా, చేయకూడదు అనిపిస్తుందా? అలాగా వారు నడుచుకుంటూ పోయారట. వాళ్ళ ద్వారా అద్భుతాలు జరుగుతుంటే, వాళ్ళ ద్వారా పాకాలోయలు జలమయంగా మారుతుంటే, వారి ద్వారా అందరూ సమర్పణలోకి వస్తుంటే, వారి ద్వారా అందరూ అభిషేకించబడుతుంటే, వారి ద్వారా మారు మనసు పొందుతుంటే, వారి ద్వారా కృప పొందుతుంటే, వారి ద్వారా దేవుని ఆత్మతో నింపబడుతుంటే, వారి ద్వారా సంఘాలు చేర్చబడుతుంటే, వాళ్ళ ద్వారా దైవజనుడి కింద మనకి ఉంటుంటే, వారి ద్వారా దేవుని ఆత్మ చేత నడిపించబడుతుంటే, వారికి ఇంకా సంతోషం, ఇంకా నడుస్తూనే ఉన్నారు, ప్రయాణం చేస్తూనే ఉన్నారు.
నువ్వు లెగిచి ప్రయాణం చేస్తే అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. లెగిచి ప్రయాణం చేస్తే అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. నువ్వు లెగిచి ప్రయాణం చేస్తే అనేక మంది ఆత్మలు పట్టబడిపోవాలి దేవునికి. నీ ప్రయాణము అనేక మందికి దీవెనకరంగా కూడా దేవుడు మార్చేస్తాడు. నువ్వు చెయ్యక నీ బతుకు అట్ట తగలబడి నీ చుట్టుపక్కల ఉన్న బతుకులు అట్ట తగలబడి కానీ నువ్వు ప్రయాణం చేస్తే నీ బతుకు చుట్టుపక్కల బతుకులు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చేస్తాడని చెప్పడం లేదు, సందేహం కూడా లేదు. దేవునికి స్తోత్రం. ఇక 4 చెప్పాలంటే వారందరూ సియోన్లో కనపడతారు. స్తోత్రం చెప్పండి గట్టి. ఈ మాట గతంలో మనం చెప్పాము, మనం ప్రయాణం చేస్తూ వెళ్తే మనం సియోన్లో ఉంటామని, మనం ప్రయాణం చేస్తూ వెళ్తే మనం సియోను శిఖరం మీద ఉంటామని, ఆ సభా పర్వతం మీద వధించబడిన గొర్రెపిల్ల మన కొరకు ఎదురు చూస్తుందని, ఆ మధ్య ఆకాశంలో ఆ పెండ్లి విందులో మన ముందర కనపడతాం, సియోనులో మనం ఆర్పటించి దేవుని కనపరుస్తామని చెప్పడం లేదు, సందేహం కూడా. నువ్వు ప్రయాణం చేయాలి. వీటన్నిటికీ మెయిన్ రీజన్ ప్రయాణం. బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి పరిశుద్ధాత్మను పొందుకునే వరకు రండి. ఆత్మను పొందుకున్న దగ్గర నుంచి ఆత్మకు ఆ భాషలను పొందుకున్న దగ్గర నుంచి భాషలకు అర్థాలు చెప్పేదాకా రండి. భాషలకు అర్థాలు చెప్పే దగ్గర నుంచి ప్రవచనం మాట్లాడే దగ్గరికి దాకా రండి. ప్రవచనం మాట్లాడే దగ్గర నుంచి దర్శనం చూసే దగ్గర రండి. దర్శనం చూసే దగ్గర నుంచి స్వప్నాలు చూసి దాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఆ కోణంలోకి రండి. ఆ కోణం నుంచి అందరూ ఎవ్వరు నాకొద్దు, దేవుడే నాకు కావాలని సమర్పించుకునే ఆ మార్గంలోనికి రండి. సమర్పించుకున్న తర్వాత నేను, నా దేహం, నా ప్రాణం నా దేవునికి ప్రతిష్ఠితులోనికి రండి. ఇవన్నీ చేయాలి. ఎన్నో మజిలీలు, ఎన్నో మార్గాలు, ఇవన్నిట్లోకి మనం రావాలి. భాషలు ఎంతమంది మాట్లాడారు? కొన్ని చేతులు. అద్దాలు ఎంత ఎవడో ఎత్తడు. బైబిల్లో కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్పినవన్నీ మన సంఘంలో నెరవేరాలి, జరగాలి. నేను ఆశపడుతుంది ఏంటంటే, ఒక సిస్టర్ ఇక్కడ భాషలో మాట్లాడుతుంటే పక్క సిస్టర్ దానికి తెలుగులో అర్థం చెప్పాలి ఎలుగెత్తి. నేను కోరుకుంటున్నానా, నువ్వు కూడా కోరుకుంటావు? అలాగా కోరుకోవాలి. ఆమె ఇక ఆమెలోనే దిగిపోయి ఎక్కడే ఉంది నీ ప్రయాణం. ఆమెనంటే అవును, ఎస్ జరగాలి, నిజమే, నేను ఒప్పుకుంటున్నా, వేలు ముద్ర వేసేసా, సంతకం పెట్టేసాని అర్థం. ఒకదానికి పరిమితం అయిపోతే కుదరదు. సియోనులో కనపడాలి, వాగ్దత్వ దేశం స్వతంత్రించుకోవాలి, పానులు తేనెలు ప్రవహించు దేశమునకు పోవాలి, సియోనుకు పోవాలి, వధించబడిన గొర్రెపిల్ల మనము ఆయనను చూస్తూ ఆరాధన చేయాలని ప్రక్కలో మనం ఉండాలి భారీగా. ఇదంతా జరగాలంటే ప్రయాణమే అతి ప్రియంగా మనకు మారిపోవాలి. ప్రయాణం చేస్తే బలాభివృద్ధి కలుగుతుంది. ఎవడు చెప్పాడండి నీరసం వస్తుందని? నువ్వు ప్రయాణం చేయడం ప్రారంభించు, నువ్వు నడవడం ప్రారంభించు, పరిగెత్తడం ప్రారంభించు. దేవునికి స్తోత్రం. దేవుడు ఫలమైన భీకర కార్యములు ప్రభు చేస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పరే చేతి. హల్లెలూయా. ఫలమైన భీకర కార్యాలు ప్రభు చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అద్భుత సూచక క్రియలు ప్రభు జరిగిస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. ఫలమైన కృప దేవుడు సంఘం మీద దింపునుగా యేసు నామములో. ఫలమైన ప్రభావానికి సంఘాన్ని దేవుడు ముందుకు నడిపించునుగా యేసు నామం. భీకరమైన కార్యాలు ప్రభు చేయాలి, చేయబోతున్నాడు. అద్భుతాలు ప్రభువు జరిగించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి పట్ల? ఎవరి పట్ల? మన పట్ల. దేవుడు మన సంఘం పట్ల ఆయన అద్భుతం చేయనుగాక, ఆశ్చర్యకార్యాలు చేయనుగాక. నువ్వు ప్రయాణం చేయి. ప్రయాణము నీకు అతి ప్రియంగా, ప్రయాణం నీకు ఇష్టంగా మార్చుకుని ప్రయాణం చేయి. ఎక్కడ ఆగిపోవద్దు, ఎక్కడ నిలిచిపోవద్దు. పొందుకున్న దానిని బట్టి సంతోషించి ఉక్కిరి బిక్కిరి అక్కడ నిలబడవద్దు. రెండోది పొందుకోవడానికి, మూడోది పొందుకోవడానికి, 4వ మజిలీలోకి వెళ్ళడానికి, 5వ మజిలీకి వెళ్ళడానికి. అమ్మా, నువ్వు నడవాలే కానీ నడిచిన కొద్ది అలుపు రాదు, నడిచిన కొద్ది సొలుపు రాదు, నడిచిన కొద్ది బలం వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళాలే కానీ భక్తులు ఎన్ని లోతులు ఉన్నాయి, నువ్వు వెళ్ళాలే కానీ భక్తులు ఎన్ని శిఖరాలు ఉన్నాయి, నువ్వు వెళ్ళాలే కానీ ఎన్ని అనుభవాలు దేవుడు నేర్పిస్తాడు తెలుసా? నీకు తెలిసిందే భక్తి అనుకుంటావు, అక్కడ ఆగిపోతున్నావు. నడువు, ప్రయాణం చేయి. మన యాత్ర ఆనందంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మనో యేసుతో నూతన యెరూషలేము యాత్ర.
మార్గములు ఇశ్రాయేలు ప్రజలకి అతి ప్రియములుగా మారిపోయాయి, అతి ప్రియముగా మారిపోయాయి, ఇష్టముగా మారిపోయాయి, ఇష్టముగా మారిపోయాయి. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యెరూషలేము. ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.